ప్రజలు చేత్కరించి 11 విసరి కొట్టినా జగన్ రెడ్డిది అదే వంచన. నయవంచకుడు జగన్ రెడ్డికి అబద్ధాలు లేకపోతే రాజకీయ బ్రతుకు లేదు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే 5 ఏళ్ల విధ్వంస రాష్ట్రాన్ని గాడిన పెట్టిన చంద్రబాబు పాలనపై అవాకులు చవాకులు మాట్లాడుతూనే ఉన్నాడు. 5 ఏళ్లలో జగన్ రెడ్డి చేసిన పాపాల దోపిడిని చంద్రబాబు పాలనకు ఆపాదించే పచ్చి అబద్ధాల ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నాడు. ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి చెప్పిన పచ్చి అబద్ధాలకు జనం కర్ర కాల్చి వాత పెట్టారు. అయినా ఆయనకు జ్ఞానోదయం కలగడం లేదు. చంద్రబాబు ఏడాది పాలనలో చేసిన అప్పుల్ని జగన్ 5 ఏళ్ల పాలనతో పోల్చి చెప్పడం గురువింద సామెతను గుర్తు చేస్తోంది. అనుభవజ్ఞుడైన చంద్రబాబుతో పోల్చి చెప్పుకునే నైతిక అర్హత జగన్కు ఏముంది? అసలు ప్రశ్న ఆర్థిక క్రమశిక్షణలో ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రాన్ని 5 ఏళ్లలో పాలనలో అప్పుల కుప్పగా మార్చిన ఘనత జగన్ రెడ్డిది. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై 10 లక్షల కోట్లకు పైగా అప్పుల కుప్ప పెట్టిన జగన్ రెడ్డి ఎక్కడ దొరికితే అక్కడ ఏది కావాలంటే అది తాకట్టు పెట్టి మరీ రాష్ట్ర భవిష్యత్తును అప్పుల అగాధంలోకి నెట్టిన విషయం చరిత్ర ఎప్పటికీ మరవదు. జీఎస్టీలో 35% అప్పు పెంచకూడదన్న ఆర్థిక నిబంధనను తొంగలో తొక్కి 42% దాటించిన జగన్ రెడ్డి పనితనానికి కాగు పెట్టిన చెవాట్లు అందరికీ తెలుసు. అనధికారిక అప్పులు కూడా కలిపితే రుణాలు 65% దాటిపోయిన దారుణ పరిస్థితులు ప్రజలందరికీ తెలిసిందే. బహిరంగ మార్కెట్ రుణం, కేంద్రం నుంచి వచ్చే రుణాలు, ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలు ఇలా బయటకు కనిపించేవి కాగా అసలు ఎవరికీ చెప్పకుండా ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వమే గ్యారెంటీలు ఇచ్చి తెచ్చిన రుణాలు మరో ఎత్తు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పులపై నానా యాగి చేసిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల కోసం ప్రభుత్వ గ్యారెంటీల పరిమితిని రెట్టింపు చేశాడు. ఏటా ఆర్థిక సంవత్సరంలో సాధించిన పూర్తి రెవెన్యూ రాబడిలో 90% వరకు ప్రభుత్వ గ్యారెంటీల మొత్తం ఉండాలనే నిబంధన ఉండేది. దానిని 180%కి పెంచింది జగన్ రెడ్డి కాదా? ఏపీని జగన్ రెడ్డి ముఠా దివాళా అంచులకు ఈడ్చి ఆర్థిక క్రమశిక్షణకు సమాధి కట్టలేదా? ఆ దరిద్రాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించి చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం జగన్ రెడ్డికే సాధ్యమైంది. చంద్రబాబు పాలనలో సంక్షేమం ఊసే లేదన్నది జగన్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం. నవరత్నాలతో నిలువునా ముంచిన భ్రష్ట చరిత్ర జగన్ రెడ్డిది. చంద్రబాబు మునుపటి ప్రభుత్వంలో తెచ్చిన పథకాలకు పాతరేసి అవే వైసీపీ నవరత్నాలుగా వదిలిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయంగా ఏటా 12,500 ఇస్తానన్న జగన్ రెడ్డి పిఎం కిసాన్ యోజన మొత్తం 6,000 రూపాయలు అందులో కలిపేసి వంచనకు పాల్పడింది నిజం కాదా? పగటి పోటే 9 గంటల ఉచిత కరెంటు, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, 4,000 కోట్లతో విపత్తుల సహాయక నిధి అంటూ బూటకపు వాగ్దానాలతో మోసాలకు జగన్ రెడ్డి పాల్పడలేదా? ఇచ్చిన వాగ్దానాల మేరకు శీతల గిడ్డంగులు లేవు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కనిపించలేదు. భవిష్యత్తుపై రైతుకు భరోసా లేకుండా చేసిన జగన్ రెడ్డి చివరికి ఆరోగ్యశ్రీని అస్వస్థతకు గురి చేసి అనారోగ్య పీడితులను వంచాడు. చికిత్స వ్యయ పరిమితిని 25 లక్షలు పెంచామని గొప్పలు చెప్పుకొని ఆసుపత్రులకు బిల్లులు బకాయి పెట్టి ఆరోగ్యశ్రీని ముంచేశాడు. విద్యాదీవెన అంటూ ఆర్భాటం చేసి పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది జగన్ రెడ్డి సర్కార్. చేయూతనిస్తానని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు మొండి చేయి చూపించాడు జగన్ రెడ్డి. చదువుతోనే సామాజిక హోదా, ఆర్థిక ప్రగతి అంటూ అల్లి బిల్లి కబుర్లు చెప్పి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి పారిపోయాడు. పేద కుటుంబాలు నెత్తిన 3,000 కోట్ల భారం మోపాడు. మద్యపాన నియంత్రణ సాగుతో లిక్కర్ ధరలకు రెక్కలు తొడిగి అడ్డమైన బ్రాండ్లను జనం మీదకు వదిలాడు జగన్ రెడ్డి. వేలాది ప్రాణాలకు మరణం శాసనం రాసింది జగన్ రెడ్డే. నాసి రకం మద్యం నిరుపేదల్ని బలిగొంటుంటే ఆ శవాల మీద కాసుల పేలాలు ఏరుకున్నది జగన్ రెడ్డే. విషపూరితమైన జే బ్రాండ్ మద్యంతో ప్రజారోగ్యాన్ని పొట్టన పెట్టుకున్నాడు. ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు. జగనన్న కాలనీలను నీరుగార్చేసి పేదల సొంతింటి కలలని నిలువునా తుంచేశాడు. దాదాపు 51,000 కోట్లతో 17,000 జగనన్న కాలనీలో 28,38,000 గృహాలని
2 దశల్లో నిర్మిస్తానంటూ చేసిన ఆర్భాటం క్షేత్రస్థాయిలో అడ్రస్ లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపుగా పూర్తయిన టిడ్కో ఇళ్లను పాడుపెట్టి బూత్ బంగ్లాలుగా మార్చేసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిది. పనికి మాలిన పథకాలను నవరత్నాలుగా బులిపించి జనాన్ని పిచ్చోళ్ళలా జమకట్టి లబ్ధిదారులంతా మళ్ళీ తనకే ఓటేయాలన్న డ్రామాల జగన్ రెడ్డి కపటాన్ని ప్రజలు గుర్తించారు కనుకే పాతాళంలోకి తొక్కేశారు జగన్ రెడ్డిని. అలాంటి నువ్వా జగన్ రెడ్డి చంద్రబాబు సంక్షేమ పాలనపై వ్యాఖ్యలు చేసేది? మంచి పరిపాలన అందిస్తానంటూ ఊరు వాడ ఓదరగొట్టి 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్ రెడ్డి రోడ్డు కూడా వేయలేదు, పరిశ్రమలను తీసుకురాలేదు, యువతకు ఉపాధి చూపించలేకపోయాడు, రైతులకు సాగునీరు ఇవ్వలేదు, దళితులు గిరిజనులకు కనీస భద్రత కల్పించలేదు. ఏపీని అన్ని రంగాల్లో కటిక చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ రెడ్డిది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హతమార్చిన జగన్ పార్టీని ఏపీ ప్రజలు పాతాళానికి తొక్కేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హతమార్చిన జగన్ రెడ్డి పార్టీని ఏపీ ప్రజలు పాతాళానికి తొక్కేశారు. రాక్షసత్వంలో జగన్ రెడ్డికి సరిజోడులై తోడు దొంగలై ఏపీని పీల్చి పిప్పి చేసిన వైకాపాసరులపై ఆంధ్ర ప్రజానీకం కసి తీరా వేటేసింది. మా వెంట్రుక కూడా పీకలేరని విర్రవీగిన జగన్ రెడ్డి పైన ఆగ్రహంతో రగిలిపోయిన ప్రజలు జగన్ రెడ్డి నెత్తి మీద 11 వెంట్రుకలనే ఉంచి మిగతా పీకి కుప్పలు పెట్టారు. తానేదో రాష్ట్రం కోసం జీవితాన్ని దారపోసినట్లు నక్క వినయాలు ప్రదర్శిస్తే మళ్ళీ ప్రజలు నమ్ముతారని అనుకోవడం జగన్ రెడ్డి భ్రమ. జనాన్ని పీడించి జనం చేతిలో చావు దెబ్బతిన్న తర్వాత కూడా జగన్ రెడ్డిలో మార్పు రావడం లేదు. ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా ప్రజలు చీత్కరించి తిరస్కరించినా తన బుద్ధి మార్చుకోవడం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసి ఇతర గిట్టని మీడియా వ్యవస్థల మీద విషం కక్కడానికి ఇంగితం ఉండాలి. జగన్ రెడ్డి చేతిలో రోత పేపర్ ఉందని ఏది పడితే అది తెలుగుదేశానికి ఆపాదించి విషం కక్కినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని అనుకోవడం కల్లా. పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చి అవినీతి పుత్రిక సాక్షిలో అరాచక రాతలు రాయడానికి సిగ్గు లేదా? దీనికి మీరు ఏం సమాధానం ఇస్తారు జగన్ రెడ్డి? ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. నువ్వు చేసిన అరాచకాల మీద, నువ్వు దోచుకున్న దోపిడీ మీద, నువ్వు మింగేసిన మద్యం కుంభకోణం మీద ప్రజలకు సమాధానం చెప్పు జగన్ రెడ్డి.